మనందరికీ నమస్కారం. ఈరోజు మనం మాట్లాడుకోబోయేది మనల్ని కంటికి రెప్పలా కాపాడిన ఒక తరం గురించి. వాళ్లు మన కళ్ల ముందే మెల్లగా కనుమరుగవుతున్నారు. అయితే వాళ్లతో పాటు మనం కోల్పోతున్నది కేవలం వాళ్లను మాత్రమే కాదు, ఒక సంపూర్ణమైన, ఎంతో అందమైన జీవన విధానాన్ని కూడా. అసలా తరం మనకు ఎలాంటి వారసత్వాన్ని మిగిల్చింది? మనం వాళ్లనుంచి ఏం నేర్చుకోవాలి? రండి, దీని గురించి కొంచెం లోతుగా చర్చిద్దాం. ఆలోచించండి, మనల్ని పెంచి పెద్ద చేసినవాళ్లు ఒక్కొక్కయిగా అంతిమ వీడుకోలు తీసుకుంటున్నారు. అంటే మనకు తెలియకుండానే ఒక యుగం, ఒక శకం నిశ్శబ్దంగా ముగిసిపోతోంది. ఇది కేవలం జనరేషన్ గ్యాప్ కాదు, ఇది ఒక జీవన దృక్పథం యొక్క ముగింపు. సరే, అసలు మనం నిజంగా ఏం కోల్పోతున్నాం? ఈ ప్రశ్నకు సమాధానం ఎదకడం చాలా ముఖ్యం. ఎందుకంటే వాళ్ల దగ్గర ఎలాంటి ఆధునిక సౌకర్యాలు లేకపోయినా వాళ్లు ఎంతో బలంగా, ప్రశాంతంగా కనిపించేవాళ్లు. ఆ విలువలని, ఆ జీవనశైలిని ఒక్కసారి గుర్తుచేసుకుందాం. ముందుగా ఈ నిశ్శబ్ద నిష్క్రమణ ఎంత పెద్దదో అర్థం చేసుకుందాం. వెళ్ళిపోతున్నది కేవలం మన పెద్దల మాత్రమే కాదు, వాళ్లతో పాటే వాళ్ల జీవన విధానం, జీవితం పట్ల వాళ్లకున్న ఒక అద్భుతమైన దృక్పథం కూడా మననుంచి దూరమైపోతోంది. అంటే మనం కోల్పోతున్నది కేవలం వ్యక్తులను కాదు, ఆ బేషరతుగా ప్రేమను పంచే చేతుల్ని, మనం చెప్పేది ఓపిగ్గా వినే చెవుల్ని కోల్పోతున్నాం. ఈ రోజుల్లో చాలా అరుదుగా కనిపించే ఆ నిస్వార్థమైన జీవన విధానాన్ని మనం కోల్పోతున్నాం. అవును, వాళ్ల దగ్గర స్మార్ట్ ఫోన్లు లేవు, ఏసీలు లేవు, డబ్బు కూడా మనకున్నంతగా లేదు. అయినా సరే వాళ్ల ముఖాల్లో ఎప్పుడూ ఒక ప్రశాంతత, ఒక తెలియని ధైర్యం కనిపించేవి. బహుశా అదే వాళ్ల ఆరోగ్య రహస్యం కావచ్చు. అది ఈ రోజుల్లో మనలో చాలామందికి అందని ఒక గొప్ప సంపద. సరే, ఇక వాళ్ల జీవన విధానంలో ఉన్న మరో ముఖ్యమైన తేడాను చూద్దాం. వాళ్ల ప్రపంచం నేను అనే స్వార్థం మీద కాదు, మనము అనే ఒక సమష్టి భావన మీద నడిచింది. ఈ మార్పు చూడండి, ఇది చాలా కీలకం. ఒకప్పుడు సుఖదుఖాలన్నీ కలిసి పంచుకునే మనము అనే కాన్సెప్ట్ ఉండేది. కాని ఇప్పుడంతా నేను, నా ప్రపంచం, నా ఇష్టాలు, ఇలా పూర్తిగా వ్యక్తిగత ప్రపంచంలోకి మారిపోయాం. ఇది వాళ్ల ప్రాధాన్యతలను ఎంత అద్భుతంగా వివరిస్తుందో చూడండి. వాళ్లకు జీవితమంటే మానవ సంబంధాలు, బంధాలు. కాని మనకు ఆస్తులు, సంపద. వాళ్లు బంధాలనే ఆస్తిగా భావిస్తే మనం ఆస్తులనే బంధాలుగా చూస్తున్నామేమో. వాళ్ల ఇళ్ళు చిన్నవే కావచ్చు, కాని మనుషుల మధ్య ప్రేమకు, ఆప్యాయతకు కొదవలేదు. ఉమ్మడి కుటుంబాల్లో కన్నీళ్లైనా, నవ్వులైనా అందరూ కలిసే పంచుకునేవాళ్లు. అది ఒకరికొకరు అండగా నిలిచే ఒక గొప్ప సంస్కృతిని సృష్టించింది. ఇక వాళ్లకి ప్రకృతితో ఉన్న అనుబంధం గురించి మాట్లాడుకుందాం. ఇది మనకు, వాళ్లకు ఉన్న ప్రాథమికమైన తేడాలలో ఒకటి. వాళ్ల దృష్టిలో చెట్టు అంటే కేవలం కలప కాదు, అది నీడనిచ్చేవో ప్రాణి. నది అంటే నీళ్లు మాత్రమే కాదు, అది తల్లి. మట్టి అంటే మట్టి కాదు, అది దేవుడు. అంటే వాళ్లకు ప్రకృతి అనేది వాడుకునే వస్తువు కాదు, అది పూజించాల్సిన, గౌరవించాల్సిన ఒక సజీవమైన అస్తిత్వం. తేడా స్పష్టంగా కనిపిస్తోంది కదూ? ఈరోజు మనం ప్రకృతిని అందమైన ఫోటోలలో బంధించి సోషల్ మీడియాలో పెడుతున్నాం. కాని వాళ్లు ప్రకృతిలోనే జీవించారు, ప్రకృతితో కలిసి జీవించారు. బహుశా ఈ లోతైన బంధమే వాళ్లని అంత సహజంగా, ఆరోగ్యంగా ఉంచుందేమో. ఈ పట్టిక చూస్తేనే మనకు చాలా విషయాలర్థమైపోతాయి. వాళ్లు తిన్నది జొన్నలు, సజ్జలు, మనం తింటున్నది పిజ్జాలు, బర్గర్లు. వాళ్ల ఫిట్నెస్ రోజువారీ శ్రమలో ఉండేది, మన ఫిట్నెస్ జిమ్ మెంబర్షిప్లో ఉంది. అందుకే వాళ్ల ఆరోగ్యంగా ఉంటే మనకు చిన్న వయసులోనే బీపీ, షుగర్ లాంటివి వస్తున్నాయి. ఎంత తేడా కదా! వాళ్లకు పెద్ద పెద్ద యూనివర్సిటీ డిగ్రీలు ఉండకపోవచ్చు, కాని జీవితం అనే యూనివర్సిటీలో వాళ్లు టాపర్స్. వాళ్ల దగ్గరున్నది పుస్తక జ్ఞానం కాదు, ఆచరణాత్మక వివేకం. ఒక్కసారి ఊహించుకోండి, గడియారం లేకుండా సూర్యుణ్ణి చూసి టైం చెప్పడం, క్యాల్క్యులేటర్ లేకుండా పెద్ద పెద్ద లెక్కలు చేయడం, గూగుల్ లేకుండానే ప్రపంచ జ్ఞానాన్ని తమ అనుభవంతో చెప్పగలగడం, జీపీఎస్ లేకుండానే దారులు గుర్తుపెట్టుకోవడం. తెలివే అంటే కేవలం మార్కులు కాదని, జీవితంలో అనుభవమని వాళ్లు మనకు నిరూపించారు. అంటే నిజమైన జ్ఞానమంటే ఇంటర్నెట్లో దొరికే ఇన్ఫర్మేషన్ కాదు, అది జీవితాన్ని జీవించడం ద్వారా, అనుభవించడం ద్వారా వచ్చే వివేకం అని వాళ్లు మనకు చూపించారు. వాళ్లకున్న మరో గొప్ప లక్షణం సహనం, ఓర్పు. ప్రతి విషయానికి వెంటనే స్పందించాల్సిన అవసరం లేదని వాళ్లు నమ్మేవారు. కొన్నింటిని కాలానికి వదిలేయడం వల్ల
మనసు తేలికగా ఉంటుందని వాళ్లకు తెలుసు. కాని మనం ప్రతి దానికి వెంటనే రియాక్ట్ అయిపోతాం, టెన్షన్ పడిపోతాం. ఇవన్నీ చూశాక, ఇవన్నీ మాట్లాడుకున్నాక ఇప్పుడు మన ముందు ఒక పెద్ద ప్రశ్న నిలుస్తుంది. అదేంటంటే, మనం మన తర్వాతి తరానికి ఎలాంటి పాఠాలను, ఎలాంటి వారసత్వాన్ని అందిస్తున్నాం? చూడండి ఎంత అద్భుతంగా చెప్పారో. లాంతరు కాంతి చిన్నదే అయినా అది బంధాలతో జీవితాన్ని వెలిగించింది. మరి ఇప్పుడు కరెంటు బల్బులు ఇంత ప్రకాశవంతంగా ఉన్నా మనసుల్లో చీకట్లెందుకు పెరుగుతున్నాయి? మన సాంకేతిక పురోగతి మన మానవత్వాన్ని మించిపోతోందా? కాబట్టి వాళ్ల వారసత్వాన్ని స్వీకరించడమనేది మన చేతుల్లోనే ఉంది. వాళ్ల దగ్గర నుంచి మనం నేర్చుకోవాల్సిన ప్రేమ, విలువలు, ఓర్పు లాంటివి నేర్చుకోకపోతే మన భవిష్యత్తు ప్రమాదంలో పడ్డట్టే. ఇది ఒక ఎంపిక కాదు, మన అవసరం. ఇది మనల్ని ఈ చివరి ఆలోచింపజేసే ప్రశ్నతో వదిలేస్తుంది. భవిష్యత్తులో మన పిల్లలు మన గురించి ఏమనుకోవాలి? మా వాళ్ల దగ్గర లేటెస్ట్ టెక్నాలజీ ఉంది, కాని మనుష్యత్వం లేదు అని అనుకోకూడదంటే మనం ఏం చెయ్యాలి? మన వారసత్వం ఎలా ఉండాలో నిర్ణయించుకోవాల్సిన సమయం ఇదే. ఇప్పుడే మనం మారాలి.